అమెరికా వాళ్ళ దేశం నుంచి వలసదారులను పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఆ విధంగా వచ్చేసినటువంటి భారత్‌లో సత్పాల్ సింగ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విశేషాలేందంటే, ఆయన తన ఊర్లో ఉన్న 2.5 ఎకరాల భూమిని అమ్మేసి దాన్ని 40,00,000 రూపాయలు రాగా, ఆ 40,00,000తో యూరప్ కంట్రీల ద్వారా పనామా వెళ్ళి, ఆ పనామా నుంచి అమెరికాలోకి అక్రమ మార్గాల్లో వెళ్ళారంట. అయితే అక్కడ ఆయన జనవరి 11 ఆ టైంలో వెళ్తే, ఆయన ఒక వారం, 2 వారాలు కూడా అక్కడ ఉండకుండానే వాళ్ళు అక్కడ ఆయన్ని తీసుకొనొచ్చేసి మళ్ళీ రిటర్న్ పంపించారు. అయితే వచ్చేటప్పుడంట విమానాల్లో వీళ్ళకి చేతికి సంకెళ్ళు అయి వేశారంట. అంతేకాదు ఏదో క్యాంపుల్లో ఉంచారంట. అయి క్యాంపులు కాదు, అయి జైళ్ళు అని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా ఆయన అక్రమ మార్గంలో ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు కదా! ఆ పనామా అడవుల్లో వెళ్ళేటప్పుడు అయి అతి భయంకరమైన అడవులంట. విశేషాలు కూడా చెప్పారు. అయేంటంటే ఆ వెళ్ళే దారిలోనంట కొండలు, కోనలు, గుట్టలు ఇట్లా ఉంటాయంట. పాములుంటాయంట, రకరకాల జంతువులుంటాయంట. అయితే ఆ వెళ్ళే దారుల్లో శవాల గుట్టలు కూడా కనపడతాయంట ఒక్కో చోట శవాలు. ఎందుకంటే ఈ వలసదారులు వెళ్తా వెళ్తా దారిలో తిండి లేకనో, లేకపోతే అక్కడ మాఫియా ఎవరైనా చంపేయడం ద్వారానో ఇట్లాగా ఏదో ఒకటి జరిగి ఆ దారిలోనే ప్రాణం ఊడిస్తారు అమెరికాకి వెళ్ళేలోపు. అంతేకాదు అక్కడ వెళ్ళే దారిలో ఒక స్థానిక గ్యాంగు వీళ్ళ మీద అటాక్ చేసి అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దోచేసిందంట. ఇన్ని వ్యయ ప్రయాసలు కూర్చి అమెరికా డాలర్ డ్రీమ్స్ కోసం వెళ్ళినా కానీ చాలామంది పరిస్థితి ఇలాగైంది. కాబట్టి సక్రమ మార్గంలో వెళ్ళటమే బెటర్. మంచి స్కిల్ నేర్చుకొని వెళ్తేనే అమెరికా డోర్స్ తెరిచే పరిస్థితి తర్వాత తర్వాత ఉంది. అది కూడా కష్ట మార్గంలో ఉంది.